ఊహించని సమయాల్లో ఊహించని విధంగా భూమి లోపల దొరికిన 10 వింత విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఆ ఆవిష్కరణలను చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఇది 2023లో స్కాట్లాండ్ లో నివసిస్తున్న కేట్రినా మెక్డొనాల్డ్ అనే వ్యక్తికి జరిగింది. అతను తన ఇంటి గార్డెన్ లో స్విమ్మింగ్ పూల్ నిర్మించడానికి గుంత తవ్వుతున్నప్పుడు చాలా కాలం క్రితం నాటి ఒక చనిపోయిన డాల్ఫిన్ ఎముకలు కనుగొన్నారు. ఇది సుమారు 8000 సంవత్సరాల క్రితం చనిపోయిన డాల్ఫిన్ అస్థిపంజరం. ఇప్పుడు ఈ డాల్ఫిన్ అస్థిపంజరాన్ని నేషనల్ మ్యూజియం స్కాట్లాండ్ లో ప్రజల సందర్శన కోసం ఉంచారు. నంబర్ 2, న్యూజెర్సీలో నివసిస్తున్న రిచర్డ్ బెస్చర్ అనే వ్యక్తి తన ఇంటి ముందు భాగాన్ని కార్ పార్కింగ్ కోసం సిద్ధం చేస్తున్నప్పుడు భూమి లోపల డబ్బు కట్టలను కనుగొన్నాడు. అవన్నీ 1934 కాలం నాటి డాలర్లు. మొత్తం $2000 ఉన్నాయి. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తం. ఈ డబ్బును ఎవరు అక్కడ దాచిపెట్టారో ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియలేదు. తర్వాత ఫెరారీ డైనో. 1974లో ఈ ఫెరారీ డైనో 246 కారు చాలా ఖరీదైందిగా ఉండేది. ఆ రోజుల్లో ఇది $22,500 అమ్ముడైంది. లాస్ ఏంజల్స్ లో నివసిస్తున్న రొసెండో క్రజ్ అనే వ్యక్తి ఈ కారును కొని తన భార్యకు బహుమానంగా ఇచ్చాడు. కానీ కొన్ని రోజులకే ఆ కారును ఎవ్వరో దొంగిలించారు. ఆ తర్వాత ఈ కారును కనుక్కోలేకపోయారు. కానీ ఈ కారు పోయిన 4 సంవత్సరాల తర్వాత ఒక ఇంటి పెరట్లో గుంత తవ్వుతున్నప్పుడు ఈ కారును కనుక్కున్నారు. కారు దొరికిన తర్వాత అసలు యజమాని బీమా క్లెయిమ్ చేయడంతో కారు బీమా కంపెనీకి చెందింది. అప్పుడు బీమా కంపెనీ ఆ కారును వేలం వేసింది. ఆ వేలంలో బ్రాడ్ హోవర్డ్ అనే అతను కారును కొని దాన్ని మళ్ళీ రిపేర్లు చేయించి ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. నంబర్ 4, అదే విధంగా 1957లో అమెరికాలోని ఓక్లహామ్లోని తల్సాలో ఒక టైం క్యాప్సూల్ ని సిద్ధం చేయాలని భవిష్యత్ తరాల కోసం 1957 ప్లైమౌత్ బెల్విడేరే కారును భూమిలో పాతిపెట్టారు. ఈ కారును పాతిపెట్టేటప్పుడు దానితో పాటు లాటరీ టికెట్లను, వార్తాపత్రికలను, సిగరెట్లను, 10 లీటర్ల ఇంజన్ ఆయిల్, 20 లీటర్ల గ్యాసోలిన్, ఒక బైబిల్, అమెరికన్ జెండా వంటి అనేక వస్తువులను కలిపి పాతిపెట్టారు. సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత 2007లో ఈ కారును బయటకు తీసినప్పుడు వారు నిర్మించిన కాంక్రీట్ ఛాంబర్ విఫలమై లోపల మొత్తం నీరు చేరి కారు తుప్పు పట్టిపోయి పూర్తిగా పాడైపోయింది. కానీ ఇప్పుడు ఈ కారును కొంతవరకు మాత్రమే రిపేర్ చేయించి ప్రజల సందర్శన కోసం ఉంచారు. ఈ సంఘటన చాలా మందికి నిరాశను కలిగించినప్పటికీ ఇది ఒక ఆసక్తికరమైన చారిత్రక ప్రయత్నంగా నిలిచిపోయింది. క్యారెట్ తోటలో దొరికిన వజ్రపు ఉంగరం. ఇది 2011లో కెనడాలోని ఆల్బర్టాలో నివసిస్తున్న మేరీ గ్రామస్ అనే మహిళకు జరిగింది. ఆమె తన ఇంటి వెనక కొన్ని క్యారెట్లను పెంచారు. ఒక రోజు ఉదయం ఆమె తన తోటలో క్యారెట్లను కోయడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక అందమైన వజ్రపు ఉంగరం క్యారెట్ చుట్టూ పెనవేసుకుని ఉండడం ఆమె కనుగొన్నారు. దాన్ని చూడ్డానికి సాధారణంగా ఉన్నప్పటికీ దాన్ని బాగా పరిశీలించినప్పుడు అది 1950ల నాటి ఆమె పెళ్లి ఉంగరంగా తేలింది. మేరీ గ్రామస్ తన పెళ్లి ఉంగరాన్ని 2004లో అంటే 9 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న పొలంలో కలుపు తీస్తుండగా పోగొట్టుకుంది. అలా పోగొట్టుకున్న ఆ ఉంగరం ఎలా దొరికిందంటే క్యారెట్ పెరిగే కొద్దీ అది ఉంగరం గుండా పెరిగి ఉంగరాన్ని ఆ క్యారెట్టే పైకి తీసుకువచ్చింది. మేరీ తన సొంత ఉంగరాన్ని తిరిగి పొందడం చాలా ఆశ్చర్యకరమైన మరియు సంతోషకరమైన సంఘటన. 2019లో బ్రిటన్లోని బుకింగ్ హాంషైర్ లో నివసిస్తున్నటువంటి జాక్ డేన్ అనే వ్యక్తి తన కొత్త ఇంట్లో తోట వేయడానికి భూమిని తవ్వుతున్నప్పుడు మొదట ఒక నాణ్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత భూమిని మరింత తవ్వగా రోమన్ కాలం నాటి నాణేలు, ఆభరణాలు మరియు అనేక విలువైన పురావస్తు వస్తువులు దొరికాయి. ఈ ఆవిష్కరణ కారణంగా ఒక్క రోజులోనే అతని ప్రాంతం బ్రిటన్ అంతటా ప్రసిద్ధి చెందింది. ఇది 2019లో ఇంగ్లాండ్ లోని లండన్ లో నివసిస్తున్నటువంటి విలియం బారన్ అనే వ్యక్తికి జరిగింది. అతను తన ఇంటి వెనుక ఉన్న ప్రదేశంలో మొక్కలు నాటాలని తవ్వుతున్నప్పుడు 2వ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించిన ఒక పాత బాంబు షెల్టర్ ను కనుగొన్నాడు. అంటే శత్రు సైన్యాలు బాంబులు వేసినప్పుడు సురక్షితంగా తలదాచుకోవటానికి ఈ షెల్టర్ ను నిర్మించుకున్నారు. ఈ షెల్టర్ ను కనుగొన్న కారణంగా ఒక్క రోజులోనే అతని ఇంటి విలువ అమాంతం పెరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతం చరిత్రకు ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణను జోడించింది.
2021లో యూకేలోని సోమర్సెట్ లో నివసిస్తున్నటువంటి జస్టిన్ హామ్ అనే వ్యక్తి సముద్ర తీరం వెంట నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక వింతైన శిలాజాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించినప్పుడు అది 150 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో నివసించినటువంటి ఇక్తియోసర్ అనే ఒక సముద్రపు సరీసృపం యొక్క శిలాజమని తెలిసింది. ఇప్పటి వరకు ఇంత పూర్తి తల శిలాజం లభించలేదట. దీని పళ్ళ నుంచి ఎముకల వరకు అన్ని చెక్క చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ శిలాజం జస్టిన్ హోమ్ తన కుమార్తెతో కలిసి కనుగొన్నాడు. ఇది చాలా అరుదైన ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ పురావస్తు శాస్త్రవేత్తలకు సముద్ర జీవుల చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది. 2021లో అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో మస్కెగాన్ లో నివసిస్తున్నటువంటి డేవిడ్ వోల్సన్ అనే వ్యక్తి తన ఇంటి వెనుక ఉన్న ప్రాంతాన్ని కొంత మరమ్మత్తు చేయాలని తవ్వుతూ ఉన్నప్పుడు తన ఇంటి వెనుక నుంచి 120కి పైగా బౌలింగ్ బంతులు దొరికాయి. అంతేకాకుండా ఇవన్నీ 15 సంవత్సరాల క్రితమే మూసివేయబడిన బ్రూన్స్విక్ అనే కంపెనీకి చెందిన బౌలింగ్ బంతులు. ఆశ్చర్యకరంగా ఆ కంపెనీకి అతని ఇంటికి చాలా దూరం ఉంది. అన్ని బంతులను తెచ్చి ఎవరు తన ఇంటి వెనుక పాతి పెట్టారో అతనికి తెలియదు. ఆయన ఈ ఇంటిని 5 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశాడు. ఇంతకు ముందు ఎవరో తన ఇంటి వెనుక ఇన్ని బౌలింగ్ బంతులను పాతిపెట్టి ఉంటారు. ఈ సంఘటన స్థానికంగా చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ బంతులు ఎందుకు ఎలా అక్కడికి వచ్చాయో ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. ఉక్రెయిన్ లో నివసిస్తున్న ఒక రైతు తన వ్యవసాయ భూమిని ట్రాక్టర్ తో దున్నుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక ల్యాండ్ మైన్ పేలి అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రభుత్వం ఆ ప్రాంతానికి సైన్యాన్ని పంపి పరిశీలించినప్పుడు అక్కడ 2వ ప్రపంచ యుద్ధం నాటి అనేక ల్యాండ్ మైన్లు మరియు పేలని బాంబులను కనుగొన్నారు. ఆ రైతు అదృష్టం కొద్దీ అన్ని బాంబులు ఒకేసారి పేలలేదు. ఇక చివరగా చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఇప్పటికీ చాలా చోట్ల బంగారం దొరుకుతూ ఉంటుంది. దీని కారణంగా అక్కడ చాలా మంది మెటల్ డిటెక్టర్స్ తో బంగారం దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటారు. అలాగే 2023లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో ఒక వ్యక్తి మామూలుగా మెటల్ డిటెక్టర్ తో వెతుకుతూ ఉన్నప్పుడు ఒక అరుదైన బంగారు నిధి అంటే నగెట్ లభించింది. దాదాపు 4.6 కిలోల బరువున్న ఆ బంగారు నగెట్ ని వేలంలో అమ్మినప్పుడు ఆ బంగారం 2,40,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 1,30,00,000 రూపాయలకు పైగా అమ్ముడైంది. ఇది నిజంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఆవిష్కరణ కదా. సో ఫ్రెండ్స్, ఇవండి భూమి లోపల అనుకోకుండా దొరికిన కొన్ని అరుదైన ఆవిష్కరణలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.